సపోర్ట్ చేయండి. నా ఛానల్‌లో మీరు క్విక్‌గా అండ్ హెల్తీగా అయిపోయే రెసిపీస్ చూస్తారండి సింపుల్‌గా. ఈరోజు నేను మునగాకుతో ఒక మంచి పరాటా ఆర్ చపాతీ ఏదైనా అనుకోవచ్చు. అది చేసి చూపిస్తానండి. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా అయిపోతుంది. దీనికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, 2 కప్పులు మునగాకు, క్యారెట్ ఒకటి, పెరుగు 2 టేబుల్ స్పూన్ ఇది ఆప్షనల్ అండి. ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్, కారం హాఫ్ టేబుల్ స్పూన్, ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్, చాట్ మసాలా లేదా ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్. ముందుగా మునగాకును మనం బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నది ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. మీరు వెంటనే వాష్ చేసుకొనైనా కట్ చేసుకోవచ్చు. అది కొంచెం వాటరీగా ఉంటుంది. నేను బాగా ఆరబెట్టాను కాబట్టి ఇలా ఈజీగా అయిపోయిందండి. సో, ఇలా సన్నగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. చపాతీలో ఆకులు ఎక్కువ తాకుండా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, తురిమిన క్యారెట్ వేసుకుందాము ఒకటి. అందులో 2 కప్పుల మునగాకు వేసుకుందామండి. మీరు ఇందులో అబ్జర్వ్ చేసినట్లయితే పిండి కన్నా క్యారెట్, మునగాకు ఇదే ఎక్కువగా ఉంటుంది. ఇందులో ధనియాల పొడి, కారం, ఉప్పు అండ్ చాట్ మసాలా లేదా ఆమ్చూర్ పౌడర్ అంటే మ్యాంగో పౌడర్ అంటారు కదా అది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకుందామండి. పెరుగు వేసుకుంటే కొద్దిగా సాఫ్ట్‌గా వస్తాయి. మీరు ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ బాగా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. ఇందులో క్యారెట్, ఆకు అండ్ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా నీరు వస్తుంది. సో, చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ ఏసుకుంటూ మాత్రమే కలుపుకోండి. లేకపోతే మరీ ఎక్కువగా మెత్తగా లూజ్‌గా అయిపోతుంది. సో, చూసుకొని కలుపుకోండి. సో, ఇలా చపాతీ పిండిలాగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఒత్తుకున్నారంటే చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయి. చూసారా? ఇలా బాగా అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ మీ వీలుని బట్టి పక్కన పెట్టేసుకుందాము. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూసామంటే ఇలా ఉందండి పిండి. సో, ఇప్పుడు దీన్ని మనం నార్మల్ చపాతీలాగా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుందామండి సేమ్. ఇలా నేను పెట్టిన క్వాంటిటీని బట్టి మీకు 4 చపాతీలు, పరాటీలు అవుతాయండి. ఇలా మనం రౌండ్‌గా చేసుకొని, బాల్స్‌లాగా చేసుకొని, చపాతీలాగా సేమ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో నేను మునగాకు వేశాను గదా! ఇది చాలా హెల్తీ అండి. పిల్లలు నార్మల్‌గా పప్పులో అలా వేస్తే అంతగా ఇష్టపడకపోవచ్చు. ఇలా పరాటాలు చేసి ఇచ్చారంటే లంచ్‌లో కొద్దిగా పెరుగుతో ఇచ్చారంటే అసలు మీరు చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ పిల్లలకు చేదు అస్సలు అనిపించదు. దీంట్లో తీసి పడేయడానికి కూడా ఏముండదండి. చాలా బావుంటుంది. సో, మునగాకు అనేది చాలా హెల్తీ. పాలకూర కన్నా 25% ఎక్కువ హెల్తీగా బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో. సో, మీరు కూడా ఇలా హెల్తీగా పిల్లలకు లేదా పెద్దవాళ్ళకి చేసి పెట్టారంటే వాళ్ళు బాగా తింటారు. చూసారా ఇందులో మీకు బాగా ఆకులు, క్యారెట్ అన్నీ బాగా కనపడుతున్నాయి. ఇలాగా పల్చగా చేసుకొని మనం కుక్ చేసుకుందాము. సో, ఇప్పుడు వేడి ప్యాన్ తీసుకొని దానిపైన ఆయిల్ వేయకుండా జస్ట్ వేసేద్దామండి. ఆయిల్ వేస్తే ఆకు అనేది కొద్దిగా ఎక్కువ కుక్ అయిపోతుంది. అంటే అది మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆయిల్ వేయకుండా ఒక 30 సెకండ్స్ అటు ఇటు కుక్ చేసుకొని, తర్వాత పైన ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసి మళ్ళీ ఒక 30 సెకండ్స్ అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇది మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఎందుకంటే చపాతీలు అనేటివి లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మీకు గట్టిగా వస్తాయి. సో, మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగా వస్తుంది. చూసారా? అటు ఇటు బాగా కుక్ అయిపోతుంది. బాగా కుక్ అయిపోయింది కదా! ఇప్పుడిది. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకోవచ్చండి. చాలా బాగా కుక్ అయిపోయింది. మాడిపోలేదు అండ్ ఆకులు కూడా బాగా కుక్ అయిపోయాయి. సో, ఇది చాలా హెల్తీగా అండ్ చూడ్డానికైనా, తినడానికైనా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. సో, మీరు కూడా మీ పిల్లలకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి మీరు అంతా బాగా ట్రై చేయండి. చూసారా ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. రెగ్యులర్‌గా చపాతీ, కర్రీ కాకుండా ఇలా చేసుకొని అండ్ చాలా ఈజీగా 10 మినిట్స్‌లో అయిపోతుందండి. చూసారా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయి చపాతీలు. సో, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కదా! సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి హెల్తీ పరాటాని ఎలా వచ్చిందో నాకు కామెంట్